ప్రస్తుతం మనతో పాటు బండ్ల గణేష్ గారు అన్నారు. బండ్ల గణేష్ గారు ఒకసారి ఎట్లా ఉండబోతుంది? మీరు 7వ తారీఖు 8వ తారీఖు 2 రోజులు ముంగలు వచ్చి పండుకుంటున్నారు. ఒక వీడియో బాగా వైరల్ అయింది. గతంలో బ్లేడ్ అనేది ఫెయిల్ అయింది కానీ ఇది మాత్రం సక్సెస్ అయింది. ఏం చెప్తారు? పక్కన మా కిరణ్ భాయ్ ఉన్నందుకు సక్సెస్ అయింది. ఛాయ మీద పడ్డేందుకు మాట్లాడు, నువ్వు చెప్పు నువ్వు చెప్పు. కానీ చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది సార్. ఇంతకంటే ఏం కావాలి? ఆనందం ఇంత చాలా ఉత్సాహంగా ఉంది, అంతకంటే ఏముంటుంది? మాది షాద్ నగర్, మీది షాద్ నగర్. కాంగ్రెస్లో కూడా గెలిచింది కాంగ్రెస్. సో ఎట్లుంది వీర్లపల్లి శంకర్ భాయ్ కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చేసుకొచ్చారు, బ్రహ్మాండంగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నిజంగా ఆనందాన్ని ఇస్తున్నాం. సో ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు అమలు కావు, బడ్జెట్ లేదు. అరే నువ్వు వదిలిపెట్టే తమ్ముడు, ఎన్ని ఊరికి అందరు అడగమాకండి, అయ్యే పనులు ఎందుకు? రేపు ఎట్లా ఉండబోతుంది? ఎవరు అగ్రనేతలు ఎవరు రాబోతున్నారు? నాకేం తెలుసు సార్, నేను ఆయన అడుగు. మీరు వస్తారా రేపు? నేను రాను, ఇంట్లో పడుకుంటా. నేను ఏందని నువ్వు అడిగే క్వశ్చన్. కర్ణాటక ఫోన్ చేసి ఒక కాన్ఫరెన్స్ ద్వారా మీడియా ముంగలు ఇప్పుడు బయట పెట్టారు. సో అది ప్రీ ప్లాన్ నిజమేనా? భగవంతుడు సాక్షిగా నాకు ఇక్కడికి వచ్చేదాకా ఆయన క్వశ్చన్ వేస్తాడని నాకు తెలియదు. అబ్బాయి టీచర్ స్కూల్లో ఉండి ఎత్తుతాడో ఫోన్ అని కూడా అన్నా నేను. ఎత్తినా నిజం, అది నిజం. అంటే ఊరికే కర్ణాటకలో ఎట్లే కర్ణాటక ఒకసారి మీకు ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది. వాడు కాదంటే నా ఇజ్జత్ మొత్తం పోయేదా కదా? నా ఎంత రిస్క్ షాట్ అది నాకు. అరే ఇట్లేదురా కరెంట్ పోతుంది అన్నాడు అనుకో, నా పరిస్థితి ఏందండి? నా పరిస్థితి ఏంది? బస్సు ఫ్రీ కాదు, పైసలు వస్తలేవు అన్నాడు అనుకోండి, ఇది ఇవాళ మొత్తం ట్రోలింగ్ అదే కదా. మళ్ళీ 5 ఏళ్ల పాటు 7 o'clock బ్లేడ్లా చేసేవాళ్ళు మీరు అందరు కలిసి. నా జీవితం అట్లా రిస్కులు మయ్యం నాది. నేనే దాని బ్లాక్లో కొంటా, రిస్క్ని బ్లాక్లో కొనుక్కుంటుంటా అప్పుడప్పుడు. నేను ఈసారి బ్లాక్లో కొన్నా సక్సెస్ అయ్యాం కాబట్టి అంత మంచి జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. ఈ మంచి రోజులు భారతదేశ ప్రజలందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్సీ గానా మంత్రి గానా ఏమైనా చూడవచ్చు? కార్యకర్తగా చూడొచ్చు. ఆల్రెడీ చూస్తున్నా కదా, ఇంకేమొద్దు, కొత్త వద్దు ఇంకా ఇక్కడ అంతకంటే ఎందుకంటే మాకు ఇదే చాలు. సో ఇది మొత్తం మీద బండ్ల గణేష్ గారు అయితే చెప్తా ఉన్నారు. రేపటికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఆయన ముందు రోజుగానే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. గతంలో కూడా చెప్పారు 7 o'clock బ్లేడ్ అనేది చాలా ఫెయిల్ అయింది అది, కానీ ఇది మాత్రం సక్సెస్ అయింది. నేను ముందు రోజు 2 రోజుల ముందు వస్తాను, ఇక్కడ ఆల్రెడీ పడుకుంటానంటూ కూడా ఆయన గతంలో చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా అటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కూడా గతంలో అది అమలు కాదు, సాధ్యం కాదంటూ కూడా కొంత ఎద్దేవా చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో బండ్ల గణేష్ గారిని ప్రతి ఒక్క మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధి అదే ప్రశ్న అడగడం, ఆయన కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక నార్మల్ పర్సన్కి కాల్ చేసి మీడియా ముఖంగానే అక్కడ అమలు అవుతున్నాయా లేవా అనేటువంటి అంశాన్ని లైవ్లోనే బయటపెట్టినటువంటి సందర్భం మనం ఇప్పటిదాకా చూసాము. సో చూద్దాం, ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి కూడా చాలామంది నేతలు వస్తున్నారు. అటు ఢిల్లీ నుంచి ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే లాంటి అగ్రనేతలు వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి కాబట్టి వస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే సిఎస్ శాంతికుమార్ కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, అందరూ ఉన్నత అధికారులంతా కూడా దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అభిమానులకు భారీ స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్ లాంటివి కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇది మొత్తం మీద రేపటికి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. తొలి వెలుగు కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, హైదరాబాద్.